అమ్మ ముసలి దొంగ, నీకు కూడా మసాజ్లు గ్లామరు కావాల్సి వచ్చాయా? రండి. లైట్ బూటియా, స్ట్రాంగ్ బూటియా, టోటల్ బూటియా, ఏది కావాలి? లేదా లెమన్ మసాజ్, పౌడర్ మసాజ్, లెదర్ మసాజ్, ఏది కావాలో చెప్పు నా కస్తర్ కడ్డి. లెదర్ మసాజా అంటే ఏమిటి? అదా లెదర్ మసాజ్ అంటే తోలు సంచేసి రుద్దేయడమే, లేడీస్ స్పెషల్. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది. తొక్కలంకలో మా మేనత్త గారింట్లో గుడ్డలు ఉతికే గుండమ్మవి నువ్వే కదూ? ఇంతకీ ఏం మసాజ్ కావాలి? ఏది కంపగా ఉంటుందో అది చెయ్యి. అదే రోటి కపడ మసాజ్. ఇంతకీ నేనేం చెయ్యాలి ఇప్పుడు? బట్టలు కూడా తీయాలి. ఇక్కడే తొందరగా ఇప్పారా కస్తర్ కడ్డి. హలో 2 పోలీస్ స్టేషన్. నేనే చెప్పరా సత్యం. అమ్మో, ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా? అమ్మో 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 అయ్యో అమ్మా అమ్మో 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 ఈ మసాజ్ మాట్లాడి ఇదే మసాజ్ రా బాబు. అమ్మో అయ్యో అమ్మా అమ్మో అమ్మో ఈ మసాజ్ తగలడా? ఇదే మసాజ్ రా బాబు. ఇదే మసాజ్ గుండమ్మా. కపడ మసాజ్. నా పొంద మసాజ్ రొట్టెల పిండి పిసికేవాడి చేతిలోను, బట్టలు ఉతికేదాని చేతిలోను పడ్డాను. అమ్మో బాబు, అమ్మో నా పరువు, అమ్మో నా పరువు, అమ్మో అమ్మో గొప్ప పెరిగింది బాబోయ్. ఓడిపోతే పిండి మీసాలే. పాపాయమ్మకి మీసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదంతా? జలబుల జంక్స్. జలబుల జెంట్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన మార్పులి ద్రోణ, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. కిట్టు, మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య ఢిల్లీ గెలిచేస్తుంది మావయ్య, నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య, నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య, ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య మావయ్య కిట్టు, ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పుసుద్దా. ఏ పప్పుసుద్దా మావయ్య. నిన్ను పిలిచిపోయిన మధ్యగా లోపల వచ్చాయి. నువ్వు కదా అరే ఢిల్లీ ఫాల్ డౌన్. నాకే మీసం పెడతావుటే. జగమే మారినది మధురముగా ఈ వేళ. ఏమిటి తెగ సోక్ చేసేసుకుంటున్నారు? ఏం లేదు, జయించినాకే బబ్లు. ఏ ముహూర్తాన మహాతలు దిగిందో కానీ మిమ్మల్ని ఒట్టి చేతనం దొడ్డమని చేసింది. ఆకాశవాణి నన్నేమీ చేయలేదే. నోర్మోయ్, అది వచ్చాకే నీకు నా మీద మోసపోయింది. నీ సంపాదన పోయింది, నీ కపాలనుకున్న పవర్ పోయింది. ఇంకెందుకు నువ్వు నాకు పోయి ఇంకా నాకు ఈ బతుకెందుకు, ఈ కపాలం ఎందుకు? ఏ కాపాలికే జావాహ్యామి జయ బాలాంబికే. ఇన్నాళ్ళు జై బాలాంబిక అంటే పైనుంచి ఆడాళ్ళు వచ్చేవారు, ఇప్పుడు కింద నుంచి మగాళ్ళు వస్తున్నారేమిటి? అసలు మీరు డ్రైనేజీలోంచి ఎందుకు వచ్చారా?
లోపల గాలి ఆడి చావకరా. అసలు ఎవరు మీరు? అయ్యో ఈ గెటప్ లేంట్రా? కొరుకుతా. ఆ ప్రశ్న వేయాల్సింది నేను. అసలు ఎవరు నువ్వు? ఈ గెటప్ ఏంటి? మహామాంత్రికులం, జయించినాగే బబ్లూలం, అమ్రీష్ దోశేలం. నువ్వే గనక నిజంగా గనక నిజమైన మాంత్రికుడు అయితే గనక చెప్పు, ఏం చేయమంటావ్? మా వాడిని పావం చేసి పళ్ళు పీకే. ఒక్కడి పీకానంటే హెడ్ ఎగిరిపోద్ది. చూడు జేంజినాగే బబ్లు మాంత్రిక, నేను నిన్నటిదాకా ఓ ప్యాలెస్ కి కింగిని. ఇవాళ ఒక ఆఫ్ట్రాల్ గాడు వచ్చి నన్ను కేరా ప్లాట్ఫారం చేశాడు. నో ప్లాట్ఫారం, డ్రైనేజ్. నువ్వు మధ్యలో అడ్రాల్ ప్లీజ్. కనుక నువ్వు ఏం మంత్రం వేస్తావో వేసి ఆ అడ్డు నాకు తొలగించి నన్ను ఒరిజినల్ పొజిషన్ తీసుకెళ్ళిపోవాలి. అంతేకాదు 6 నెలల్లోగా ఈ ప్లేస్ లోకి నన్ను రప్పించేయాలి. పరిత్రాణాయ సాధూనాం శశివర్ణం చతుర్భుజం బంగారు మొలతాడు పట్టు తట్టి కదరా సుమతి. అర్జున, ఎవ్వాడు నా ముందు పిచ్చి పిచ్చి కూతలు పూయినో ఆ వాణిని పిచ్చి కుక్కతో కనిపించడం. ఇది భగవద్గీత లేటెస్ట్ ఎడిషన్ లో నక్కా నాగభూషణం వాడి అసిస్టెంట్ కు ఉపదేశించినటువంటి విషాద వైరాగ్య ఒళ్ళుమంట యోగములు. ఇన్నాళ్ళకి భలే గిరాకీ దొరికింది. వీళ్ళకి బిల్డప్ ఎక్కువ ఇచ్చి నెత్తికి కపాలం తొడిగి డబ్బు ఎక్కువ గుంజాలి. ఇప్పుడు చెప్పు, మళ్ళీ నేను ఒరిజినల్ పొజిషన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? క్షుద్ర పూజలు చెయ్యాలి. అందుకు డబ్బు బాగా ఖర్చు అవుతుంది. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఇదిగో అడ్వాన్స్. ఆ పూజలు ఎప్పుడు చేయాలి? అమావాస్య రోజున అర్ధరాత్రి శ్మశానంలో చెయ్యాలి. ఈ దెబ్బతో ఆ రాజాగాడు మటాష్. అవునవును. ఈ దుర్గా డ్రెస్ బానే ఉందిగా? సూపర్ సార్. చూడండి అందరూ మీ వంకే చూస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా నీదేరా. దాందే ఉందండి. ఈ దుర్గా ఆ శనుగడు వస్తాడంటవా? ఒకవేళ వచ్చాడే అనుకోండి, మీ డ్రెస్ ముందు వాడు అంతాడా? దుర్గా సర్లేండి, పాట గుర్తుందా? గుర్తుంది ఇది ఒకసారి వేసుకోండి. పుట్టిన రోజు జయ జయ. సరే ఒక్క అది, అది, అది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మధు మై డార్లింగ్. థ్యాంక్స్ మాయ్. నీకోసమే దగ్గరుండి చేయించను ఈ బుకే. మామయ్య గారు మేము అభిమానంతో వాళ్ళు డబ్బులు కూడా తీసుకోలేదు పాపం. సారీ సార్. ఏంటి ఇక కేక్ కట్ చేయలేదు? అది నా కోసమే వెయిటింగ్. నేను వచ్చేసాను. లెట్ us start. కాలు పెట్టాడు కరెంట్. ఇదేంటండి మీరు స్టార్ట్ అంటే ఆఫ్ అయిపోయింది. మనకి ఏమైనా బ్యాట్ నడుతుందంటారా? బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్. ఎంతైనా యూత్ ఏరయ్యా. హ్యాపీ బర్త్డే. ఏ రా ఎట్రా. ఒక్క నిమిషం చెప్తాను రావే బాబు. అమ్మాయి తెలియదు అంటున్నా, ఎందుకు ఇక వెంట పడుతున్నావు? పని పట్టలేదా? ఏదో నా ప్రయత్నాలు ఏవో నేను చేసుకుంటున్నాను. మీకు ఎందుకు చెప్పండి బాబుజీ గారు? మంచిగా చెప్తే అర్థం కదా నీకు? చేయలేస్తుందేంటి? పోలీస్ దెబ్బ రుచి చూపిస్తా. ఎరా దుర్గా. అవునండి. పోలీస్ దెబ్బా? ఇవన్నీ ఎందుకు కానీ ఒక ఏం ఆడుకుందామా? దారికొచ్చాడు. ఇదే పార్టీలో ఇక్కడే నేను కొట్టింతాను. నన్ను కొట్టే మగాడేవడరా? నేను కొట్టడానికి మొగాలు కావాలంటే ఆడోతో కొట్టించేస్తాను. ఆడవుతానా? ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. ఇది కొట్టించాలి చూద్దాం. చూసి ఎంజాయ్ చేద్దాం కానీ ఆ మాట మార్చకూడదు. నీకు ఆడోళ్ళ చేతిలో అప్పడం అయిపోతుంది. టెన్షన్లు ఏదో మాట్లాడుతున్నాడు. నాకు అలా అనిపించట్లే, కొంచెం సీరియస్ గానే ఉన్నాడు. ఈ ఫోన్ ఒకటి. హలో హలో తుకారాంజీ. ఎస్. ఒకసారి ఉషా నాయుడు గారు ఫోన్ ఇస్తారండి? మీరెవరండి? నేను ఆవిడకి తెలుసండి. నాయుడు గారు మీకు ఫోన్. హలో ఏమే నాయుడు, ఎలా ఉన్నావే? ఎవడ్రా నువ్వు? ఆ జోరు స్పీడు తగలేదా నీకా? ఒరేయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? ఇదే పార్టీలో కంగారు పడకే. ఎక్కడున్నావురా? నీ కళ్ళు పేలుపై డ్రెస్ వేసాను. ఇంకో క్లూ ఇమ్మంటావా? ఒక మారు కలిసిన అందం. ఈ ఫోన్ ఒకటి మోగుతూనే ఉంటుంది. హలో తుకారాంజీ నమస్తే. ఎస్ నమస్తే. ఫోన్ ఒకసారి కల్పన మేడం ఇస్తారా? ఆవిడకే చేయొచ్చుగా. ఆవిడ బ్యాటరీలో. ఎంతకీ మీరెవరు? ఆవిడకి బాగా తెలుసు. ఈవిడికి బ్యాటరీ లో, సర్కిల్ హై. కల్పనాజీ. హలో కల్పే, ఎలా ఉన్నావా? ఎవడ్రా నువ్వు? అప్పుడే కొత్త మర్చిపోయావంట. పిచ్చి పిచ్చిగా వాగావంటే మా తమ్ముడితో చెప్పి షూట్ చేయిస్తాను. మీ తమ్ముడు ఎందుకే? నువ్వే షూట్ చేసాయి. ఎక్కడున్నావురా నువ్వు? ఇదే పార్టీలో ఉన్నాను. నువ్వు ఇస్తే తీసుకో. ఒక్క మారు కలిసిన అందం. సైలెన్స్. ఇప్పటిదాకా మధుకి కొంతమంది గిఫ్ట్లు ఇచ్చి విషయం చెప్పారు, మరి కొంతమంది చీప్ గా క్యాండిల్స్ అవి పెట్టి విషయం చెప్పారు. ఇవేవి కాకుండా సొంత టాలెంట్ తో గుండెల్లోంచి తనుకొస్తున్న ప్రేమని పాటగా మలిచి మీ ముందు ఆవిష్కరించబోతున్నాను. ఒక్క మార కలసిన అందం అలలాగో ఎగిసిన కాలం కంటికెదురుగా కనపడగానే
అంతే తడబడి ఇందాక ఫోన్ లో పాట పాడింది ఏదమేనే రే ఆప్రా పాట ఎందుకు పాడుతున్నా? ఇంప్రెస్ చేద్దామని. ఎవరిని? నా మధుని. అంటే మధు కూడా ఫోన్ చేసావా? రోజు చేస్తుంటాను. ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నావురా? పేగులు తీసి మెళ్ళో వేసుకుంటా. ఏంటి నువ్వు? నేను ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? మహిళా మండలి డైరెక్టర్. నేనెవరన్నా తెలుసా? డిఎస్పీ సామ్రాజ్యం అక్కని. అసలు నేను ప్రాణం పోయినా చెప్పొద్దు, ఇది ఇక్కడితో పోద్ది, లేకపోతే ఉద్యోగం దొబ్బిద్ది. వాళ్ళని ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పండి. నేనెవరో చెప్పను, మీరేం చేసుకుంటారో చూసుకోండి. బాగా కొట్టదమ్మా, దండ పెడతాను. మొత్తానికి అప్పుడే కాదు అన్నంత పని చేశాడు. ఆడ కూతురు నేను కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలిపేసేసాడు. హైదరాబాద్ అమ్మాయిని, ఇంత సెక్సీ గర్ల్ ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్టే. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీస్ కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మొహం కూడా ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? హితులారా, సన్నిహితులారా, ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి. అరే సాయంత్రం సీమంతం కాబట్టి నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్ళి రికార్డింగ్ డాన్సులు చేసి వస్తుంటామే, అది స్టార్ మై. సారీ అక్కయ్య గారు, మీరు ఒకసారి లోపల రండి. ఏమండి, రేపు నా వీడియో లైబ్రరీకి స్టేట్ బ్యాంక్ వాళ్ళు 2,15,000 లోన్ ఇస్తున్నారు. ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద ₹1,00,000 కట్టాలి. నా దగ్గర 78,000 ఉన్నాయి. మా గోపీచంద్ గారు ఊళ్ళో ఉన్నట్టయితే వాడి దగ్గర తీసుకునేవాడిని. అంచేత ఈ పాట పాడవలసిందే. కావాలంటే రేపు నాకు వచ్చే 2 లక్షలు మీకు లక్షిస్తాను. సైలెంట్ గా వడ్డీకి తిప్పుకుందరు అని. ఇక మీరే మాట్లాడకండి. మరి ఇన్స్టాల్మెంట్ నెల కరెక్ట్ గా కట్టేయాలి. మీ గోపీచంద్ర అడ్డం పెట్టుకుని ఎగ్గొట్టాలని చూసావనుకో, నేను ఒప్పుకోను. బలేవరే, నా పాట 50,000. చీటీ పాట అనుకున్నావా, సినిమా పాట అనుకున్నావా? ఇదిగో దేవకరం, తీసుకునేది కాదు వదిలేసేది పాడాలి. బొత్తిగా నాలెడ్జ్ లేటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమండి, ఏ సన్నాసితమైన పాడేసి ఎగ్గొట్టేసాడు అనుకోండి, ఏం చేస్తారు? పళ్ళు రాలగొడతాం. మనం రాలగొట్టాం ఎందుకు? పోలీసు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే రాలగొడతారు. మీరు నోరు మూసుకోండి, తెలిసి తెలియని వాగుడు. ఇది లైసెన్స్ లేని బిజినెస్. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ముందు మన పళ్ళు రాలగొడతారు. కరెక్ట్ కరెక్ట్. ఈ రిస్క్ ఏదో బాగానే ఉన్నట్టుంది. ఇది 50,000 రూపాయల చీటీ పాట. నా కమిషన్ 2,000. నా పాట 5,000. 7,000. 10,000. 12,100. 12,400. 13,000. ఇగో దివాకరం, నువ్వు పాడరావా? 35,000. ఇదిగోనయ్యా, నెల కట్టడం మర్చిపోకే. థ్యాంక్స్. నా షాప్ ఓపెనింగ్ కి మీరంతా రావాలమ్మా. రిబ్బన్ కటింగ్ ఎవరో తెలుసా? ఎవడో పనికి మారి 80 ఉంటాడులే. మీరే. అమ్మాయి గారు, ఏం పర్వాలేదు, సిగ్గు లేకుండా తినండి. సిగ్గు లేకుండా కాదు, సిగ్గు పడకుండా తినండి అనాలి. మాకు తెలుసులే, రెండు ఒకటే. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది. ఆ పచ్చడి తినడానికి మనకి రాదు గానీ, ఏమే అమ్మాయి గారికి కాస్త అల్లం పచ్చడి వేసి 2 గాలి వద్దండి, ఇప్పటికే ఏంటమ్మాయి గారు వద్దంటారు? మీరు తిన్నది ఒక గారి, నేను 20 లాగించాను. ఏం పర్వాలేదు, వేసుకోండి.
వద్దు దేవుడు, కడుపు నిండిపోయింది, ప్లీజ్. సర్లే పీచ్ వదిలే పిన్ని, వదిలేద్దాం. అబ్బు ఎవరికి ఆకు? నీకు కాదు, నాకు. దాని ముందే ఉంటావు. గల్లబెడితే ఎవరున్నారు? ఆడేసి పర్లేదు, నీ మీద బెటర్. వెళ్ళి తగలడు, కూర్చో. దేవుడు ఇక లెగదాం. లేచిపోదాం లేకపోతే దొంగ బాబాయ్ దిష్టి పెట్టినా పెట్టగలడు. ఊరికే అన్నానులే బాబాయ్. ఏమండి, వాళ్ళిద్దరిని చూస్తుంటే సునీల్ చెట్టి శిల్పా చెట్టి లాగా లేరు. బాలకృష్ణ రామకృష్ణ లాగా ఉన్నారు. వాళ్ళ సంగతి నాకు తెలియదు గాని అమ్మాయిని చూస్తుంటే మాత్రం మన దేవుడి పక్కన దేవతలా ఉంది. వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది. ఎక్కడికి రా హనుమంతు? ఎవడు గుండె పొద్దుతాడు. అమ్మా అమ్మో వీణ ప్రింట్ పడి పడి. అమ్మా మంగమ్మా, చెప్పమ్మా, వాడి తల్లి తప్పు చేసిందా, నువ్వు తప్పు చేశావు? ఎంత మాట అన్నావురా? ఇంకా ఆకాశం ఎందుకు కూలిపోలేదు, భూమి ఎందుకు బద్దలు కాలేదు, కొండలెందుకు పిండి కాలేదు? నువ్వు పతివ్రతవు కాదేమో. కన్న కొడుకే శీలాన్ని శంకించిన తరువాత నేనింకా బ్రతికే ఉన్నానా? భగవంతుడా, ట్రాజడీ సీన్లొద్దు, విషయం చెప్పు. బాబు, అమ్మా, నువ్వు తలెందుకు దువ్వుకోలేదు అని అడగను, పూలెందుకు పెట్టుకోలేదు అని అడగను, కానీ ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. వాడు కొరట పుత్రుడా, నేను కొరట పుత్రుడా? చెప్పమ్మా. చెప్తాను బాబు, చెప్తాను. నేను కృష్ణాపురం రాజా గారి ఎస్టేట్ లో అశ్వదళపతి గారి ఇంటి పని మనిషిని. ఏ పతి? అశ్వదళపతి. అబ్బో, పెద్ద పోస్టేనే. నల్లగా గౌడగేదెలాగా నిగనిగలాడేవాడు. ఆయన భార్య గంగమ్మ నిండి చూలాలు కనటానికి పుట్టింటికెళ్ళింది. ఆయనకు జబ్బు చేసింది. నేను పరిచర్యలు చేస్తున్నాను. ఓ రోజు స్నానం చేయిస్తుంటే తుండుగుడ్డ నేల పడింది. అంతే, నువ్వు నా కడుపును పడ్డావు. నేను నెల తప్పాను అంటే నువ్వు సంవత్సరం తప్పినా నాకు అనవసరం అన్నాడు. నీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను అంటే ఛీ, పని మనిషి బిడ్డను నా కొడుకుగా ఒప్పుకోనని నిర్దాక్షణ్యంగా నా చుట్టు పట్టి బయటకెంటేశాడు. అప్పుడు ఊడిపోయింది ముడి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏనాటికైనా నీ కొడుకేనని నీ నోటితోనే ఒప్పిస్తాను. అంతవరకు ఈ వెంట్రుకల ముడి వెయ్యనని మంగమ్మ శపథం చేశాన్రా. అమ్మా మంగమ్మ, నీ శపథం నేను నెరవేరుస్తానమ్మా. నీ వెంట్రుకలకి కొబ్బరి నూనె కాదమ్మా, నాన్న చేత అత్త రాయిస్తానమ్మా. పేలు తీయిస్తా, కుక్కిస్తా. ఆ నల్ల నాన్న చేత నీ జల్లో మల్లెపూలు పెట్టిస్తానమ్మా. ఇదే నా శపథం. లక్షల్లో ఉంటది. ఇప్పుడే ₹1,00,000 తీసుకొస్తున్నాను. రియల్లీ? మీరు ఇంతకీ ఎక్కడ దిగాలి? మీరు ఎక్కడ దింపినా ఓకే. అదేంటిది? బాయా.